ఈరోజు మన ఆందోళన పరిధిలోని మన 12వ వార్డు చేసిన బిడ్డ మనకు ఎప్పుడు ఆపదలో ఉన్న ఆదుకునే శేఖరణ మన వార్డుకు అభివృద్ధి చేయడానికి మన సత్తు గారి మన బిడ్డ గారి గురించి వచ్చి మీకు సూచన సలహాలు ఇవ్వడానికి వచ్చాడు. ఇంతకుముందు మన శేఖరన్న మీకు ఏం చేసిండు ఏం కథ అనేది కూడా మీకు కూడా తెలుసు. శేఖరన్న ఆ మాటలలో మీకు చెప్తాడు, కొంచెం అందరూ వినాలని కూర్చున్నాడు. ఇక్కడ విచ్చేసిన అబ్జర్వర్ మన శివకుమార్ సార్, అనంతరం అందరికీ పేరు పేరున మన అబ్జర్వర్ శివకుమార్ అన్న మాట్లాడారు. ఇంకా పిల్లగానే ఎక్కువ మళ్ళీ నేను వస్తలేదా నీకు అదే చేసుకుని కదా చెప్పిన పెట్టాను. పిల్లలు రా బాబు చంద్రమైన నలుగురు ఎత్తుకొని వస్తావు కానీ నువ్వు మన పిల్లలు ఏమన్నా వస్తే మన ఏడిపోతే ఏం చేస్తాడు? ఎవరు వాడేస్తున్నారు. అదే విషయం చెప్పిండు. కాబట్టి ఈ గల్లీ ఒక విజయమ్మ గల్లే కాదు, ఇది ఇక్కడ శేఖరన్న గారు ఎంతో మేము ఉద్యమం కాలం నుంచి పనిచేసిన కాలం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. మాకు అండదండగా ఆ కాలం నుంచి ఉన్నారు. 20 ఏళ్ళ అనుబంధం మాకు ఉంది. ఆయన వార్డు ఇదే, ఉల్వల వెంకటేశం అన్న వార్డు ఇదే. ఇక్కడ ఈయన తనకు సొంత ఇల్లు, సొంత వ్యక్తులు, అనుబంధం ఉన్న వాళ్ళు మరియు బంధుత్వం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక ఒక్క వార్డులో ఏంటంటే ఇది 3-4 కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహించిన వార్డుని. కాబట్టి మీ అందరికీ నేను దయచేసి కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు 2 ఏళ్ళు మాత్రమే వీళ్ళు, 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి ఆ 2 ఏళ్ళు వీళ్ళు చెప్పిన అబద్ధాలన్నీ చూసాము. వాళ్ళు మొత్తం అబద్ధాలు చెప్పుకుంటా, జూటా మాటలు చెప్పుకుంటా, లంక మాటలు చెప్పుకుంటా, అన్ని దొంగ పనులు చేసుకుంటా కాలం గడుపుకుంటూ పోతాం. కాబట్టి ఆ దొంగ మాటలు, లంగ మాటలు వినకుండా వాళ్ళు చేసింది మొత్తం 2 ఏళ్లలో ఒక ఫ్రీ బస్సు ఆడోళ్లకు 10 రూపాయలు ఉన్న టికెట్ రద్దు చేసి మగోళ్ళకి 20 రూపాయలు టికెట్ చేసి అది ఫ్రీ బస్ ఎట్లయితుంది? మళ్ళీ ఆడోళ్ళకి ఏ విధంగా గౌరవం ఉంది? ఆడ అంబేద్కర్ కాడ పోయి నిలబడితే చెయ్యి ఇట్లా పెడితే బస్సులు ఆపేటోళ్ళు ఆడోళ్ళని చూసి మన గవర్నమెంట్ లో. ఇప్పుడు ఆడోళ్ళని చూస్తేనే బస్ డ్రైవర్ పక్కకించి అంబేద్కర్ యువతలకించి పోతే జనాలు ఎక్కుతారని అవతలకించి పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీకు దయచేసి చెప్తున్నా, కులం బంగారం అన్న కులం బంగారం కాదు కదా, ఉన్న మీదలా అనుకోని బతికే పరిస్థితి తీసుకొచ్చేట్టు బంగారు తెలంగాణ సార్ చేస్తే ప్రజాపాలన కాదు, పిచ్చర్ పాలన చేసిండు. కాబట్టి ఇంకా ఆయన గొప్పగా చెప్పుకుంటాడు, నేను 5 ఏళ్ళు ఆయన నువ్వు 5 ఏళ్ళు ఉంటే
మేము తిన్నికే ఏదో అన్ని కోల్పోయి ఓన్లీ తిన్నికి అన్నం ఒకటే మిగిలింది మాకు. అన్నం కూడా లేకుండా పోతుంది. కాబట్టి దయచేసి మీ అందరు కోరుకునేది ఒకటే, మీరు చెప్పబెట్టులాగా కావాలి. మున్సిపాలిటీలో కాలు కోటేసి గెలిపించండి. వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ తెలుసుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఏంటంటే మేము కళ్యాణ లక్ష్మి బంగారం వేయకున్నా మాకే ఓటేస్తున్నారు, పేదల ఇల్లు కూల్చేసినా మాకే ఓటేస్తున్నారు, మేము ఎంత అరాచకం చేసినా మాకే ఓటేస్తున్నారు అని వాళ్ళ అరాచకం అనేది ఇంకా రెట్టింపు అవుతారు, రెండింతలు అవుతుంది. దయచేసి మహిళలదైతే మర్చిపోయారు వాళ్ళు. 2000 బస్ కిరాయిలు మిగులుతున్నాయి కదా అనుకుంటారు, కానీ ఆడవాళ్ళ పైసలు మగవాళ్ళకి డబల్ అవుతున్నాయి. మళ్ళీ అది కూడా ఇంకో పని ఏంటంటే ఆడ ఎక్కుదామంటే బస్సులో జాగానే ఉంటుంది, జాగ ఉండదు. దమ్మాడాక నేను చోట్కూరు మాది సంగారెడ్డి నుంచి చోట్కూరు పోదామని బస్సు ఎక్కితే దమ్మాడక శివంపేట గాలి ఆడక గాలి వస్తుంది బస్సులకు అంతగానో జనాలు. అందుకోసం దయచేసి మీ అందరికీ వేడుకునేది ఒకటే, కారు గుర్తు కోటేసి గెలిపించాలని ఆయన శంకరన్న గారు మాట్లాడాలి. వాడు నిలబడదామని ఇక్కడికి వచ్చిన, నాకు కసి ఉండే నన్ను ఎందుకు ఓడగొట్టిరు అనే కసితోటి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారన్న ఉద్దేశంతో వచ్చిన. అది అనుకోకుండా అది మహిళ అయిపోయింది. మహిళ అయినా నిలబెడదామన్న ఆలోచనలో ఉంటే మళ్ళీ అక్కడ నిలబడమన్నారు. 13 కూడా బాగుంది, నిలబడమన్నారు. పోయి చూడమంటే 13లో పోతే మీరే విధంగా ఈ సమయంలో మీరు ఎంత ప్రేమతో ఉన్నారో అంత ప్రేమతో ఆదరిస్తున్నారు. అందరిని ఎట్లైనా గెలిపిస్తాము. గెలిపించి చైర్మన్ అవకాశం ఉంది కాబట్టి నాకు అందరు బ్రహ్మరథం పడుతుంది. అందరికి ఒకటే చెప్పేది, విద్య సంతోషం వీళ్ళు ఈడ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వాళ్ళకి కొన్ని పొరపాట్లు చిన్న ఏమన్నా అవన్నీ సరి చేసుకున్నాడు. రేపు పొద్దున అట్లాంటివి జరగకుండా నేను చూసుకుంటా, మళ్ళీ నేనే ఉంటా, నేను ఖచ్చితంగా ఉంటా. మీ అందరికీ ఇంతకు ఏ విధంగా ఉన్నానో అదే విధంగా మీకు తోడ్పాటు ఉంటా. ఏ కష్టం వచ్చినా ఏది ఉన్నా ఏదో 13లో పోయి మమ్మల్ని చూడడానికి అనుకోకూడదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఇంతప్పుడు ఏ విధంగా ఉన్నారో అదే రకంగా ఇంకా మీ ఇళ్ళకి వస్తా. సంతోషం పక్కకు పెట్టుండి, నా ఇల్లు నా ఆడపడుచు మీరంతా, నా కుటుంబం అందరినీ కాపాడుకుంటా. మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా ఇప్పటివరకు నేను ఎట్లాంటి పనులు చేస్తున్నా మీకు అందరూ తెలుసు. కాబట్టి నేను మరొక్కసారి తెలియజేస్తున్నా, మీరందరూ ఒకటి సంతోషం గెలిపిస్తే ఈ సీట్ బలంతో మళ్ళీ నేను చైర్మన్ కాగలుగుతాను. లేకపోతే అది మీరు ఆ మనుషులకి వెళ్ళి తీసేసి సంతోషం కారు గుర్తుకేయండి. కారు గుర్తుకు కేసీఆర్కి ఇచ్చినట్టు, కేసీఆర్ కేసు ఇంతకుముందు శివకుమార్ అన్న చెప్పినట్టు కేసీఆర్ ఈ సంవత్సరం చెంపపెట్టు పెడితే 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ అనేది రూపు మార్చిపోతుంది. ఒక్కదానిలో మీకు ఒక వాగ్దానం చేసిరు, అంత ఏది కూడా చేయలేదు. 2500 ఇస్తామన్నారు, పెన్షన్ డబ్బులు చేస్తామన్నారు. ఈ బాకీ కాడ పంచినాం, ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు అది మన డబుల్ బెడ్రూమ్ బదులు 5 లక్షల రూపాయల ఇల్లు శాంక్షన్ చేస్తుంది. 5 లక్షల ఇల్లు కట్టడం ఎవరన్నా ఉన్నారా? 5 లక్షలతో ఇల్లు స్టార్ట్ చేసి లక్షల అప్పుల పాలై ఒక్కొక్కరి ఇళ్ళలో పోయి చూడండి, మీరు ఎంత బాధపడుతున్నారు. కట్టే పరిస్థితి లేదు. ఇస్తే వాళ్ళు కూడా ఇవ్వాలి, లేకపోతే ఇళ్ళన్నా కట్టాలి. ఆ పరిస్థితి కూడా లేదు. ఆ ఇల్లు కట్టిన అంటే ఇక్కడ మన గదిలో కాబట్టి వాళ్ళ బాధలు మా కష్టాలన్నీ మీకు అందరికీ తెలుసు. అందుకని మీకు ఒకటే చెప్తున్నా, నా చెల్లెళ్ళకు మా అక్కలకు మీ అందరికీ చెప్తున్నా, మీ అందరినీ ఇంతకుముందు ఏ ప్రేమ భావంతో ఆదాయంతో చూస్తున్నా అన్నదాంలో కూడా చెప్తున్నా. నేను నా ఎలక్షన్ సార్ కలిసితోటి గెలవాలని ఉద్దేశం మీరు పనిచేస్తున్నారు తప్పితే అందుకే వీళ్ళందరూ నేను ఒక్క దగ్గర
ఏర్పాటు చేస్తాం. ఆడికి రావాలన్నా అంటే మీకు అన్న మీకు ఖచ్చితంగా ఇంటికి కావాలని ఉంటే మీరు అంతా ఇట్లాంటి మనసులో పెట్టుకోకుండా అందరూ ఇంతకుముందు నాకు చేసిన వాళ్ళైనా చేయని వాళ్ళైనా అందరూ కూడా ప్రేమ భావంతో నా కొరకు కారు గుర్తు చేస్తే వేయాలని నేను చెప్తాను. మీరు అందరూ నాకు మాటిస్తే నేను సంతోషకరం కాదు నిజంగా చెప్తున్నా నా కొరకు